హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. నేను మీ మోహన్. నెమ్మలిగొండం రంగనాయక స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పురాతనమైన ఆలయాల్లో నెమ్మలిగొండ రంగస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం మనకు నల్లమల్ల ఫారెస్ట్ లో ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రంగనాయక స్వామి ఆలయం దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఆలయం పక్కనే మనకు కోనేరు కూడా ఉంటుంది. కోనేరులో అందరూ జలపాతంలో స్నానం చేసేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్వామివారి ఎంట్రన్స్ అండి ఇది. మనకు ఈ ఆలయానికి చేరుకోవాలి, ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం అసలు ఎక్కడ ఉంది, మనం ఎక్కడ స్టే చేయాలి, ఈ ఆలయాన్ని ఒక రోజు మనం దర్శనం చేసుకోవాలండి. ఆ ఒక్క రోజు కూడా శనివారం రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలి. శనివారం రోజు మాత్రమే ఆలయం ఓపెన్ లో ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అది కూడా ఆ శనివారం మాత్రమే కాబట్టి ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఏమేమి చూడాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఎంట్రన్స్. మనకు ఆలయం ఎంట్రన్స్ దాటి ముందుకు వచ్చిన తర్వాత ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ కాబట్టి మనకు ఎంట్రన్స్ లోనే బైక్ కానీ కార్ కానీ పార్కింగ్ ఫీజు వసూలు, టోల్ ఫీజు వసూలు చేస్తారు. అక్కడి నుంచి మనం ముందుకు వచ్చేస్తే చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్ లో ఉంటుందండి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లీవాణి పుల్లల చెరువుకు పడమటి దిక్కున 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో నెమ్మలిగొండ రంగనాయక స్వామి ఆలయం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ప్రకాశం జిల్లా గిద్దలూరుకు దగ్గరలో ఉంటుందండి. ఇది మనకు ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ఏమంటారంటే మనకు లచ్చమ్మపేట అంటారు. అసలు లచ్చమ్మపేట అని ఎందుకు అంటారు? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టే చేస్తారు. ఫస్ట్ ఈ వెహికల్స్ వేసుకుని వచ్చినా మనం ఏదైనా సరే ఇక్కడ స్టే చేసి ఇక్కడ నుంచి స్వామివారికి పొంగలు వండుకొని, ఇక్కడ అమ్మవారు ఉంటారు లక్ష్మమ్మ తల్లి, అందుకే ఇక్కడ లక్ష్మమ్మ వనం అని, లచ్చంపేట అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక్కడ మనం ముందుగా ఆగి మన వెహికల్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకు చిన్న గుండం ఒకటి ఉంటుంది. ఆ గుండంలో స్నానం చేసేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం కూడా పొద్దున్నే వస్తే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఒక్క శనివారం రోజు మాత్రమే టెంపుల్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ రోజు రద్దీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, చుట్టుపక్కల ఇంటింటికలు కానివ్వండి, పెళ్లిళ్ళు కానివ్వండి, ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా సరే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు నంద్యాల జిల్లా, ప్రకాశం జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, ఇటు పక్కపక్క స్టేట్లలో ఉన్న వాళ్ళు కూడా, ఆ ఇంటి పేరు గల వాళ్ళు కానివ్వండి, ఆ స్వామిని కులదైవంగా భావించే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. అది కూడా ఒక్క శనివారం రోజు మాత్రమే. పొద్దున్నే వచ్చాం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది మాకు. మేము ఆల్మోస్ట్ 8 o'clock కల్లా ఇక్కడికి రీచ్ అయిపోయాం. 7కి బయలుదేరి మా ఊరికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పైన పడుతుంది మా ఊరి నుంచి. పదండి ముందుగా లక్ష్మమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకు ముందు ఒక గుండం కనపడుతుంది కదా, ఆ గుండం అయితే మామూలుగా వర్షాకాలంలో కొంచెం బాగా గుండం పారుతూ ఉంటుందండి. ఎందుకంటే వాటర్ ఫ్లో కూడా బాగానే వస్తుంది ఇక్కడ. సో ఇంతకు ముందు అయితే ఇక్కడ ఎక్కువ కొండలు రాళ్ళు ఉండేవి. ఇప్పుడైతే కొంచెం రోడ్డు అలా వచ్చేసింది కాబట్టి కొంచెం బాగుంది. సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు. ఇక్కడ ముందుగా గణపతి స్వామి వారిని, అలాగే అమ్మవారికి ఇక్కడ పసుపు కుంకుమ సమర్పిస్తారు. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారికి కాయకర్పూరం సమర్పించి అమ్మవారి మొక్కులు చెల్లించుకొని ఇక్కడ మనం ఈ లక్ష్మపేటలోనే పొంగల్ చేసుకుంటారు. స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆల్మోస్ట్ చాలా మంది వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారికి నైవేద్యం ఇక్కడ రెడీ చేసుకొని, ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకొని ఇక్కడ రంగస్వామి సేవ అంటారండి. ఇందాక చూశారు కదా మీరు స్టార్టింగ్ లోనే, ఆ రంగస్వామి సేవను తీసుకొచ్చి కలశం అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనం అమ్మవారిని దర్శనం చేసుకున్నాక స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకు ముందుగా ఒక ముఖ మండపం వస్తుంది. ఆ మండపంలో అయితే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇది అయితే రథోత్సవం. స్వామివారికి రథం అండి. మనకు చైత్ర మాసంలో 3 రోజులు ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది స్వామివారికి. సో ఇక్కడ సత్రాలు కూడా ఉంటాయి మనకు. మధ్యాహ్నం లంచ్కి కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భోజనాలు చేయవచ్చు. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరితే స్వామివారి దర్శనానికి వెళ్తాం. ఇక్కడ నల్లమల్ల అటవీ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమం ఏర్పరచుకొని శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతో తన ముక్కు పుడమతో ఒక గుండాన్ని తవ్వి మట్టిని బయటకు తీయడంతో మరుసటి సూర్యోదయానికల్లా అక్కడ ఒక గుండం ఏర్పడి జలాశయంగా మారిపోయింది. ఆ గుండం మొత్తం కూడా మనం ఇక్కడ వస్తుందండి. సో ఆ గుండమే ఇక్కడ మనకు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలన్నీ కూడా ఆ వాటర్ తీసుకునే మనకు వీళ్ళు చేస్తూ ఉంటారు. స్వామివారికి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఇక్కడ ఈ గుండంలో స్నానం చేసి వెంట్రుకలు సమర్పిస్తాము. మొత్తము ఇక్కడ మనకు ఎవరైనా పుట్టింటికలు కానివ్వండి, మొక్కుబళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడే మనం తీర్చుకుంటాము. ఇక్కడ మనం ఇంతకు ముందు అయితే పార్కింగ్ లేదు. ఇక్కడ జస్ట్ ఇప్పుడైతే కొంచెం పార్కింగ్ లాగా డెవలప్మెంట్ చేశారు. ఒక 20 years బ్యాక్ అయితే అసలు రాళ్ళు, చాలా ఎత్తైన రాళ్ళు ఉండేవి.
అక్కడి నుంచి నడుచుకుంటూ రావాల్సి వచ్చేది మా చిన్నప్పుడు అయితే. ఇప్పుడైతే కొంచెం సౌకర్యాలు పెరుగుతూ వచ్చాయి కాబట్టి కొంచెం ఫెసిలిటీస్ కూడా పెరిగాయి. ఇక్కడ మనం ఎంటుకలు తీసుకునే వాళ్ళు పుట్టెంటుకలు కానివ్వండి, మొక్కుబళ్ళు కానివ్వండి, ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పైన కొండ పైన స్వామివారు వేంచేసి ఉంటారు. సో ఇక్కడ మనకు ఇప్పుడైతే కొంచెం ఐస్ క్రీమ్లు, బాదం పాలు, ఇట్లా కూల్ డ్రింక్స్ కూడా కింద పెట్టారు. మనకి ఇవి మెట్లు పైకి వెళ్ళడానికి. ముందుగా మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ గుండం అని చెప్పాను కదండి, మయూర మహర్షి తవ్వినటువంటి గుండం నెమలి ఆకారంలో ఉంటుంది కాబట్టి ఇది నెమలి గుండం. నెమలి గుండం రంగనాయక స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామివారిని. సో ఇక్కడ మనం స్నానం చేసి, ఇక్కడ అసలు మీరు వర్షాకాలంలో కనుక వస్తేనండి ఈ వాటర్ ఫాల్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అట్లా వస్తుంది వాటర్ పైనుంచి. సో ఇక్కడైతే అసలు చాలా వాటర్ జారిపోతూ ఉంటుంది కిందికి. మనం ఈ నల్లమల్ల కొండంలో ఇసుక గుండం అనే చోట ఆ ఈయన తవ్వి ఇదంతా చేయబట్టి ఇది ఒక నెమలి ఆకారంలో ఉంటుంది. ఇది గుండం అండి మొత్తం కూడా. ఇక్కడ ఒక స్వామివారు ఆ మహర్షి కోసం స్వయంభుగా వెలిశారు. ఇక్కడ వాటర్ అయితే ఎప్పుడూ ఉంటుందండి వాటర్ గుండంలో. ఆ అసలు ఇంకా వర్షాకాలంలో అయితే మనకు చూపలను చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక మనం స్వామివారి యొక్క అసలు ఎలా వెలిశారు ఏంటి అని తెలుసుకుంటే, క్షేత్ర ప్రాముఖ్యత. నల్లమల్ల అటవీ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకొని మహావిష్ణువు ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ తదేక దీక్ష తన ముక్కు పొడమతో ఒక గుండాన్ని తవ్వి మట్టిని బయటకు తీయడంతో మరుసటి రోజు సూర్యోదయానికల్లా ఆ గుండం జలమయంగా మారిపోయింది. అదే నెమలి ముఖం ఆకారంలో ఉంది కాబట్టి మహర్షి నిమిత్తమైనందున నెమలి గుండం అనే పేరు సార్థకమైంది. ఈ గుండానికి ఇది నెమలి గుండం అంటారు. దీని చెంతనే మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెలియడంతో నెమలిగుండ రంగనాయక స్వామిగా ఇక్కడ ప్రసిద్ధికి ఎక్కి పూజలు అందుకుంటున్నారు, భక్తులను దీవిస్తూ ఉన్నారు. నల్లమల్ల కొండలలో ఇసుక గుండం అనే చోట చెంచు జాతికి చెందిన బయ్యక్క అనే దంపతులు ఉండేవాళ్ళు. వారి ఏకైక కుమార్తె పేరు రంగలక్ష్మి. పెళ్లిడికి వచ్చిన లక్ష్మి తన కులాచారిని ధిక్కరించి కుల పెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్లాడాలనే తలంపుతో చెంచుగూడెం బదిలి నెమలిగుండం చేరుకుని తపమాచరిస్తూ ఉంది. సో ఆ విధంగా అమ్మవారు ఇక్కడ వెలిశారు. ఇక్కడ మనం వెంట్రుకలు అవన్నీ తీసుకున్న తర్వాత తలనీలాలు సమర్పించిన తర్వాత ఈ విధంగా మనకు పైకి స్టెప్స్ ఉంటాయండి. ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి ఎక్కుతాము. హార్డ్లీ ఒక 200 స్టెప్స్ అట్లా ఉంటాయి. కొంతమంది మోకాల మీద వెళ్తుంటారు, కొంతమంది మెట్లకు పూజ చేసుకుంటూ పసుపు కుంకుమ కర్పూరాలు ఇట్లాగా. సో మనం ఏదైతే పొంగల్ చేసుకుంటామో ఆ పొంగల్ని ఇక్కడ తీసుకొని రావాలి. మనం అందరూ కూడా నెత్తి మీద పెట్టుకొని తల పైన పెట్టుకొని స్వామివారికి తీసుకొచ్చి, ఇది చిన్న టెంపుల్ అంటే ఒక చిన్న టెంపుల్. ముందు ధ్వజస్తంభం ఉంటుంది. మనం పైకి ఎక్కిన వెంటనే మన ఎడమ పక్క కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ మనం స్వామివారి దర్శనానికి వెళ్తాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి నెలలో 2వ శనివారం రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. చాలా మంది వస్తారండి. చూస్తున్నారు కదా మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఏ విధంగా ఉందో. అసలు ఇక్కడ మనకు ఈ ప్లేస్ లో కళ్యాణం జరుగుద్ది. ఇక్కడ ఆల్రెడీ ఎవరితో పెళ్లి జరుగుతుంది మేము వెళ్ళిన రోజు. ఇక్కడ మనకు బోటు కూడా ఉంటుంది. ఎవ్రీ మంత్ 2వ శనివారం రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే రంగస్వామి దీక్ష వేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారండి. సో ఈ విధంగా స్వామివారి యొక్క గోపురం చూసారా ఎంత చిన్నగా ఉందో. చాలా చిన్నగా ఉంటారు స్వామివారు, కానీ భక్తులను చాలా బాగా కొంగు బంగారమై వెలుస్తారంటారు కదా, ఆ విధంగా స్వామివారు ఇక్కడ దీవిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ధ్వజస్తంభము. ఇక్కడ మనకు ఈ లోపలికి వెళ్తే చాలు, జస్ట్ మనకు కింద టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ అయితే మామూలుగా తీసుకోవచ్చు, లేదా మనం అభిషేకం చేసుకోవాలంటే ఒక 50 రూపీస్ ఉంటుంది. అభిషేకం టికెట్ తీసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించవచ్చు. స్వామివారు ఈ విధంగా ఉంటారు లోపల. మనకు లోపల కెమెరా యూజ్ చేయకూడదు కాబట్టి మేము వీడియో తీయలేదు. సో బయట అయితే ఒక ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా ఈ పైన కొండ పైన ఈ విధంగా ఉంటుంది స్వామివారు. లోపల ఈ విధంగా వేంచేసి ఉంటారు. మొత్తం అసలు పూలతోటి నిండిపోయి ఉంటారు స్వామివారు అసలు శనివారం రోజు అయితే. చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఎలా ఉందో అసలు పైనుంచి చూస్తే ఆ వ్యూ మాత్రం. మనకు పైన ఒక గుండం ఉందంటారు. ఆ గుండం 3-4 గుండాలు ఉన్నాయంటారు మా పెద్దలు అయితే. అక్కడి నుంచి వాటర్ జాలు వారుతూ, మేము వెళ్ళిన రోజు వాటర్ తక్కువగా ఉంది అనుకున్నాం కదా, మధ్యాహ్నం 2:30, 3 o'clock విపరీతమైన వర్షం పడి పైనుంచి వాటర్ అయితే చాలా ఫ్లో వచ్చిందండి. మా ఊరి వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు, వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రంగా దీక్షలకు దానికి సంబంధించినవి కూడా మొత్తం ఇక్కడ మనకు ఉంటుంది. పక్కన కళ్యాణ రంగస్వామి అండి, ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తారు. సో చూస్తున్నారు కదా, మనం అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పక్కనే మనకు శివాలయం కూడా ఉంటుంది. శివాలయంలో స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తే మనం ఇక్కడ గరుత్మంతుని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే స్వామివారు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమే కాబట్టి ఇక్కడ మనం గరుత్మంతో వెంచేసినటువంటి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఇది మొత్తం కూడా గుడి అండి. చూస్తున్నారు కదా, అప్పట్లోనే గుడికి
ఆ విధంగా మొత్తం కూడా జంతువులు, ఆ విధంగా మొత్తం బొమ్మలు అయితే చాలా బాగా ఉంటుంది. చుట్టూ కూడా మనం తిరిగి చూస్తే మా చిన్నప్పటి నుంచి మేము వస్తూనే ఉన్నాము. మాకు వెంట్రుకలు గాని, ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా సరే మేము ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం మెట్లు దిగిన తర్వాత మనకి ఇక్కడ స్వామివారిని ప్రసాదం అమ్ముతూ ఉంటారు. ప్రసాదం కౌంటర్, లడ్డు ఇట్లాగా అవి మనం పర్చేజ్ చేసుకొని మనకు కావాల్సినవి మనం తీసుకెళ్ళచ్చు ఇంటికి. ఇక మనం రిటర్న్ జర్నీలో చూస్తే కనుక ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే అంటూ ముట్టు ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి రాకూడదండి. ఎందుకంటే ఈ ఆలయం వద్దకు వస్తే తేనెటీగలు దాడి చేస్తాయని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది. మేము కూడా చూసాము. ఆల్రెడీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది. ఎవరైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు రారు. మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అందరూ హ్యాపీ అనుకుంటే ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు శనివారం రోజు మాత్రమే. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ అమ్మవారు ఇక్కడ వెలవడానికి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయన మనోభిష్టం కోరిక మేరకు అమ్మవారిని స్వామివారు ప్రసన్నుడై లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించి మయూర మహర్షి కోరిక మేరకు నెమలిగుండం పక్కనే పడమటి కొండ పైన స్వయంభుగా వెలిసి భక్తుల పాలిట ఆరాధ్య దైవంగా వేలాది కుటుంబాలు ఇలవెలుపుగా పూజలు అందుకుంటున్నాడు స్వామివారు. భూలోకం చేరిన విష్ణువును వెతుక్కుంటూ వైకుంఠం నుంచి వచ్చిన లక్ష్మీదేవి రంగాసముతుడైన స్వామికి అడిగి అక్కడే ఆలయానికి దగ్గరలో కొండపైన అమ్మవారి శిలగా మారి బాధపడుతూ ఉంటుందని, అక్కడ కొంత దూరంలో బొట్టుగా ప్రవహించిన నీరు అమ్మవారి కన్నీరు అని ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు. స్వామివారికి అర్చక స్వామి ప్రతి శనివారం కూడా పంచరాత్ర ఆగమోక్తంగా పూజలు చేయడం ఆనవాయితీ. అమ్మవారి ఆలయం మరియు పరిసరాలను మనం లక్ష్మవనంగా పిలుచుకుంటాం కదా. ఏ క్షేత్రంలో కనిపించిన అరుదైన పవిత్రత, గొప్పదనం శ్రీ నెమిలిగుణ రంగస్వామి క్షేత్రంలో ఉంటుందండి. సో ఇక్కడ మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మహాలక్ష్మి అమ్మవారి ఇక్కడ మనం అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడ మనకు స్థల పురాణం కూడా ఉంటుందండి. రంగస్వామి యొక్క స్థల పురాణం, అది కూడా మనం ఒకసారి చదువుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడ లంచ్ చేయడానికి కూడా మనకు సత్రాలు ఉన్నాయండి. ఏ సత్రంలో తిన్నా ఏమీ కాదు. అయితే మనకు ప్రతి సాటర్డే మాత్రమే అవైలబుల్ ఉంటుంది కనుక గిద్దలూరు నుంచి మనకు ప్రైవేట్ ఆటోలు ఉంటాయి. మనం ఓన్గా కూడా బైక్ మీద కూడా రావచ్చు. కొంచెం దగ్గరలో ఉంటే కనుక 1 అవర్ జర్నీ. అట్లాగా మనకు ట్రైన్లో హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అయితే కంపల్సరీ గిద్దలూరులో దిగాలండి, అక్కడ నుంచి రావాలి. ఇటు మార్కాపు నుంచి వచ్చే వాళ్ళు అయితే ఖమ్మం మార్కాపురం మీదకు రావచ్చు. సో ఇలాంటి క్షేత్రాన్ని దర్శించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అంటే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్